కరీంనగర్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మాణ రంగం కార్మికులు భారీ నిరసన చేపట్టారు. తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంఘానికి స్థలం కేటాయించాలని, కార్మికులకు బీమా, వైద్యం, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని, 50 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు 5,000 పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. ఒక 5 నిమిషాలు ప్లీజ్, అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. మన మరియు ప్రధాన కార్యదర్శులు మరియు ట్రెజరర్స్ మరియు నేను మీ అందరికీ ఎందుకంటే మనం వివిధ సమస్యలను అన్ని సంఘాల అధ్యక్షులతో మీటింగ్లు పెట్టుకొని రౌండ్ టేబుల్ సమాచారాలు పెట్టుకొని మనం తీర్మానం పెట్టుకున్న రోజులు ఇవి. 9 తారీఖు నుంచి 14 తారీఖు దాకా జేఏసీ సంఘాల తరఫున జేఏసీ సంఘాలు అన్ని కలిపి జేఏసీగా ఏర్పడి మనము బంద్కు ప్రకటించుకున్నాం. అందుకు ప్రతి సంఘం నుండి ప్రతి సభ్యుడు తన వంతు బాధ్యతగా స్వచ్ఛందంగా పనులు నిలిపివేసినారు. చాలా అభినందనలు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనకు లేబర్ కార్డులు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే న్యాయమైన ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే కార్మికులు వారు ఎంత కష్టపడతారు, వాళ్ళ జీవితాలు కాబట్టి వాళ్ళ ప్రధాన సమస్యలను గుర్తించి వారికి న్యాయం చేయాలని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు కార్మికులకు ఎలాంటి న్యాయం చేయలేదు. మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించిన ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్లడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ కార్మికులకు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అలాగే ఆయుష్మాన్ భారత్ వాళ్ళు చేర్చే విధంగా అన్ని వాళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు లేబర్కు అందించే విధంగా, కార్మికులకు అందించే విధంగా వారి ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా మరి చాలా యొక్క కూలీలతోటి మరి 50 సంవత్సరాల వరకు వారు చాలా వరకు మరి చేతగారి పరిస్థితులకు వచ్చి ఆరోగ్య శాఖ వారికి 50 సంవత్సరాల ప్రతి ఒక్కరికి కూడా 5,000 రూపాయల ఆసరా పెన్షన్ బాధ్యత. ఇవన్నీ కార్యక్రమాలు మరి ఎందుకంటే కార్మిక శాఖ ఎక్కడుందో తెలియదు, కార్మిక భవనం ఎక్కడుందో తెలియదు. కార్మిక భవనం కూడా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసి మరి కార్మికులకు సౌకర్యంగా ఉండే విధంగా అక్కడ సరైన సిబ్బంది నిర్వహించి కార్మికులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కార్మిక కార్డు కూడా వారైతే 50 సంవత్సరాల వరకు 60 సంవత్సరాల వరకు ఇస్తున్నారు, దాన్ని 70 సంవత్సరాల వరకు కూడా పెంచాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా కరీంనగర్లో ఉన్న కార్మికులందరి పక్షాన కూడా మేము, మా మేయర్ శ్రీనివాస్ గారు, మరి మా పార్టీ కూడా పూర్తి స్థాయిలో వారి సంఘీభావం తెలుస్తూ ఉన్నది. వీరి సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రయత్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్క వర్గానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించకుండా అన్ని పెండింగ్లో పెడుతూ ప్రతి దాని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు అధోగతి పాలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. కరీంనగర్ నగరం అంటేనే అభివృద్ధికి చిరునామాగా ఉన్నటువంటి నగరం ఈరోజు కరీంనగర్ నిర్మాణ రంగాలు ఆగిపోయినాయి. ఇసుక దొరకని పరిస్థితి, కార్మికులకు ఉపాధి దొరకనటువంటి పరిస్థితి, ఉన్న ఇసుకనంతా కాళేశ్వరం నుంచి మొదలుకుంటే చిన్న నది వరకు కూడా మరి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ మరి నిర్మాణ రంగాన్ని కూడా చుట్టుబడే విధంగా చేసిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ డిమాండ్ కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కరించుకుంటాను. వారి సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా వారి వెంట మేము మా పార్టీ మా పాలకవర్గం అంతా ఉంటుంది తెలియజేస్తాం.